Hi, welcome to Learn from Online YouTube channel. Today topic time and work part 2. ఇంతకుముందు పార్ట్ 1 అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 షార్ట్ కట్స్ చూద్దాం. ఫస్ట్ A and B can do work 18, 24 days respectively. A అనే వ్యక్తి 18 days వర్క్ చేస్తాడు, 18 days. నెక్స్ట్ B 24 days వర్క్ చేస్తాడు. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days అండ్ దెన్ ఏ లెఫ్ట్. ఇద్దరు కలిసి 8 రోజులు కలిసి పనిచేస్తారు. తర్వాత 8 రోజుల తర్వాత ఏ అనేవాడు వర్క్ నుంచి వెళ్ళిపోతాడట. ద రిమైనింగ్ వర్క్ వాజ్ ఫినిష్డ్ బై బీ ఇన్ హౌ మెనీ డేస్. తర్వాత మిగిలిన వర్క్ బి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుండో కనుక్కోమంటుండో. ఫస్ట్ మనం ఏం చేయాలంటే టోటల్ వర్క్ కనుక్కోవాలి. దట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 18, 24. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత ఎల్సిఎం 72 యూనిట్స్ టోటల్ వర్క్. డైలీ ఏ అనేవాడు 4 యూనిట్స్ చొప్పున చేస్తే 18 4s 72 యూనిట్స్ని 18 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బి అనేవాడు డైలీ 24 3s అంటే 3 యూనిట్స్ చొప్పున చేస్తే 72 యూనిట్స్ని 24 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ దే వర్క్ టుగెదర్ 8 days. ఇద్దరు ఏ అండ్ బి కలిసి 8 days పని చేస్తారని చెప్తున్నాడు ఇక్కడ. ఏ ప్లస్ బి ఎన్ని రోజులు 8 days. ఏ ప్లస్ బి 8 days కదా. డైలీ ఏ ప్లస్ బి డైలీ ఎన్ని యూనిట్స్ చేస్తాడో మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఏ ప్లస్ బి డైలీ ఎన్ని యూనిట్స్ వర్క్ చేస్తాడో క్యాలిక్యులేట్ చేద్దాం. 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్ పర్ డే. 7 యూనిట్స్ పర్ డే చేస్తారు. ఫర్ 8 days ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుందంటే వాళ్ళు ఫర్ 8 days కదా. 8 into 7 7 into 8 దట్ ఈస్ ఈక్వల్ టు 56 యూనిట్స్. ఇద్దరు 8 రోజులు కలిసి పనిచేయడం వల్ల 56 యూనిట్స్ని వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఈ 56 యూనిట్స్ చేయడం తర్వాత ఏ అనేవాడు వర్క్ నుంచి వదిలి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ రిమైనింగ్ వర్క్ ఎంత కనుక్కుందాం. ఫస్ట్ 72 టోటల్ వర్క్ 72 యూనిట్స్ మైనస్ ఎంత కంప్లీట్ చేయడం జరిగింది. ఏ ప్లస్ బి 8 daysలో 56 యూనిట్స్. 56 బై ఎంత అంటే 16 యూనిట్స్ లెఫ్ట్. 16 యూనిట్స్ పెండింగ్ వర్క్ అన్నట్టు ఇది. సిక్స్టీన్ యూనిట్స్ పెండింగ్ వర్క్ అనేది ఎవరు చేయాలి. బి అనేవాడు చేయాలి. బి అనేవాడు 16 బై డైలీ బి అనేవాడు ఎన్ని యూనిట్స్ ఓపెన్ చేస్తే 3 యూనిట్స్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1/3 డేస్లో బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ జాబ్ ఇన్ 6 days 12 days రెస్పెక్టివ్లీ. ఏ అనే వ్యక్తి 6 రోజుల్లో వర్క్ చేయడం జరుగుతుంది. బి అనే వ్యక్తి 12 రోజుల్లో వర్క్ చేయడం జరుగుతుంది. దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లీవ్స్ ఆఫ్టర్ 3 days. ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏ అనేవాడు 3 రోజుల తర్వాత స్టార్ట్ చేసిన 3 రోజుల తర్వాత ఏ అనేవాడు వర్క్ నుంచి వెళ్ళిపోతాడు. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ నీడెడ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేయడానికి టోటల్ ఎన్ని రోజులు పడుతుందో కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ టోటల్ వర్క్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ 6, 12 దట్ ఈజ్ ఈక్వల్ 12 యూనిట్స్ టోటల్ వర్క్. సో డైలీ ఏ అనేవాడు ఎన్ని యూనిట్స్ చొప్పున చేస్తున్నా కనుక్కోవాలి. 6 2s 12 డైలీ 2 యూనిట్స్ చొప్పున చేస్తే 12 యూనిట్స్ని 6 daysలో ఏ ఫినిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ బి అనేవాడు డైలీ 1 యూనిట్ చొప్పున చేయడం వల్ల 12 యూనిట్స్ని 12 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ది బిగిన్ టుగెదర్ ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు. ఎన్ని రోజులు వర్క్ చేస్తారు ఇద్దరు 3 days అప్ టు 3 days వరకు ఏ ప్లస్ బి కలిసి పని చేయడం జరుగుతుంది. 3 days ఫర్ 3 days వరకు ఏ ప్లస్ బి ఎన్ని యూనిట్ చేస్తారు. ఫస్ట్ ఏ ప్లస్ బి పర్ డే ఎంత చేస్తారు. 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ 3 యూనిట్స్ పర్ డే.
సో ఫర్ 3 days 3 into for 3 days 3 into డైలీ 3 యూనిట్స్ చొప్పున చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 9 యూనిట్స్ 3 డేస్లో ఏబి చేసే వర్క్. సో రిమైనింగ్ వర్క్ ఏంటిది? టోటల్ వర్క్ ఎంత మనకి ఇప్పుడు? టోటల్ వర్క్ వచ్చేసి 12 యూనిట్స్. 3 డేస్లో ఏబి ఎంత యూనిట్స్ చేస్తారు? 9 యూనిట్స్. సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ వచ్చేస్తుంది. రిమైనింగ్ వర్క్ 3 యూనిట్స్. 3 యూనిట్స్ అనేది పెండింగ్ అనే వర్క్. పెండింగ్ వర్క్ని ఎవరు కంప్లీట్ చేయాలి? బి అనే వ్యక్తి కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఏ 3 days తర్వాత వెళ్ళిపోతున్నాడు కాబట్టి. సో 3/బి అనేవాడు డైలీ 1 యూనిట్ చొప్పున చేయడం జరుగుతుందా? 3/1 దట్ ఈజ్ ఈక్వల్ 3 days. 3 daysలో బి అనేవాడు రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు. సో మనకి ఇక్కడ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్, టోటల్ ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుందో కనుక్కోమని చెప్పింది ఇక్కడ మనకి ప్రాబ్లంలో. టోటల్ డేస్ అంటే ఎట్లా చేస్తావు? ఇక్కడ ఫస్ట్ A+B వచ్చేసి 3 days. నెక్స్ట్ ఇక్కడ బి అనేవాడు 3 days. A+B 3 days, బి అనేవాడు 3 days. దట్ ఈస్ కాల్డ్ టోటల్ 6 daysలో వర్క్ మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. ఏ మరియు బి అనే వ్యక్తి 30 రోజుల్లో కలిసి పనిచేస్తారు. 30 days. బి అండ్ సి కెన్ డూ సేమ్ వర్క్ 24 days. బి మరియు సి ఇద్దరు కలిసి 24 రోజుల్లో వర్క్ చేయడం జరుగుతుంది. సి అండ్ ఏ 20 days. సి మరియు ఏ 20 రోజులు కలిసి పనిచేయడం జరుగుతుంది. దే ఆల్ టుగెదర్ వర్క్ ఏ బి సి ముగ్గురు 10 days కలిసి పనిచేయడం జరుగుతుంది. తర్వాత బి అండ్ సి వర్క్ నుంచి పక్కకు వెళ్ళిపోవడం జరుగుతుంది. బి అండ్ సి హౌ మెనీ డేస్ మోర్ విల్ ఏ టేక్ టు ఫినిష్ ద వర్క్. ఇంకా ఎన్ని రోజులు ఏ అనే వ్యక్తి వర్క్ కంప్లీట్ చేయడం, ఇంకెన్ని రోజులు పడుతుంది ఏ అనే వ్యక్తికి వర్క్ కంప్లీట్ చేయడానికి. సో ఫస్ట్ టోటల్ వర్క్ అనుకోవాలి. దట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 30, 24, 20. దట్ ఈజ్ ఈక్వల్ టు 120 యూనిట్స్. 120 యూనిట్స్ టోటల్ వర్క్. 120 యూనిట్స్. నెక్స్ట్ A+B డైలీ 4 యూనిట్స్ చొప్పున చేయడం వల్ల 120 యూనిట్స్ని 30 daysలో A+B కంప్లీట్ చేయడం జరుగుతుంది. B+C డైలీ 5 యూనిట్స్ చొప్పున చేయడం వల్ల 120 యూనిట్స్ని 24 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. C+A డైలీ అన్ని 26 డైలీ 6 యూనిట్స్ చొప్పున చేయడం వల్ల 120 యూనిట్స్ 20 daysలో C+A కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో టోటల్ వర్క్ A+B+C+A ఫస్ట్ 1 డేకి ఎన్ని యూనిట్స్ చేస్తారో కనుక్కుందాం. దట్ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ A+B+C. దట్ ఈజ్ ఈక్వల్ టు 15 యూనిట్స్ పర్ 1 day. సో సింగిల్ ఆఫ్ 1 A+B+C దట్ ఈజ్ ఈక్వల్ టు 7.5 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ దే ఆల్ టుగెదర్ వర్క్ ఫర్ 10 days. ముగ్గురు 10 days కలిసి వర్క్ చేస్తారు. A+B+C వచ్చేసి 10 days కానీ మనకు వర్క్ చేస్తారట. 10 days వర్క్ ఏమవుతుందో కనుక్కోవాలి. 10 daysకి ఎంత కంప్లీట్ చేస్తారు? 1 dayకి 7.5. 10 daysకి 7.5 into 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 75. 7.5 ఇక్కడ యూనిట్స్ పర్ డే. 75 per units. 75 units per day. సో టోటల్ వర్క్ వచ్చేసి 120 యూనిట్స్ మైనస్ 75 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 అనేది రిమైనింగ్ వర్క్. సో నెక్స్ట్ 10 days తర్వాత బి మరియు సి వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయాక అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళిపోతే ఏ అనేవాడు ఎక్కడ ఉంటాయి. ఏ అనేవాడు ఆ 45 యూనిట్స్ని కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనకి. ఎందుకంటే బీసీ వర్క్ 10 days తర్వాత వెళ్ళిపోతున్నారు.
ఆ 45 యూనిట్స్ని ఏ డైలీ ఎన్ని చేస్తాడో కనుక్కోవాలి. 7.5 మైనస్ టోటల్ వర్క్ మైనస్ 5. బి ప్లస్ సి వాల్యూ మనకు తెలుసు కదా, బి ప్లస్ సి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనేవాడు డైలీ 2.5 యూనిట్స్ చొప్పున చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 45 by 2.5. 5 5లో 25, 5 9 45. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s 5 2s. దట్ ఈజ్ ఈక్వల్ 18 డేస్లో రిమైనింగ్ వర్క్ ఏ అనేవాడు ఫినిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 24 days, బి ఇన్ 9 days. ఏ అనే వ్యక్తి 24 రోజుల్లో వర్క్ ఫినిష్ చేయడం జరుగుతుంది. బి ఇన్ 9 days, సి ఇన్ 12 days. సి ఇన్ 12 days. B and C can start the work but after are forced to leave after 3 days. BC స్టార్ట్ చేస్తారు, కాకపోతే 3 days వర్క్ చేసి 3 days తర్వాత వాళ్ళు వర్క్ నుంచి తీసేయడం జరుగుతుంది బలవంతంగా. ద రిమైనింగ్ వర్క్ డన్ బై ఏ. ఆ రిమైనింగ్ వర్క్ని ఏ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుందో కనుక్కోమంటున్నాడు ఇక్కడ. ఫస్ట్ ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎలా అంటే ఎల్సిఎం ఆఫ్ 24, 9, 12, 72 యూనిట్స్. ఎల్సిఎం ఆఫ్ 24, 9, 12 ఏమవుతుందంటే 72 యూనిట్స్. డైలీ ఈ అనేవాడు 24 3 నుంచి చొప్పున చేస్తే 72 యూనిట్స్ని 24 daysలో కంప్లీట్ చేయడం అవుతుంది. బి అనే వ్యక్తి డైలీని 8 యూనిట్స్ చొప్పున చేస్తే 9 8 72 యూనిట్స్ 9 daysలో కంప్లీట్ చేయడం అవుతుంది. సి అనేవాడు డైలీ 12 6 72, డైలీ 6 యూనిట్స్ చొప్పున చేస్తే 72 యూనిట్స్ని 12 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో బి అండ్ సి కెన్ స్టార్ట్ ద వర్క్. బి మరియు సి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. బి అండ్ సి వర్క్ ఎన్ని యూనిట్స్ చేస్తారో డైలీ ఇద్దరు కలిసి 8 + 6 దట్ ఈస్ 14 యూనిట్స్ పర్ డే. బి అండ్ సి కలిసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఈక్వల్ 14 యూనిట్స్ పర్ డే. ఫర్ 3 daysకి ఇద్దరు ఎన్ని యూనిట్స్ చేస్తారు, 3 days 14 into 3 దట్ ఈస్ ఈక్వల్ టు 42 యూనిట్స్. 42 యూనిట్స్ పర్ 3 days. టోటల్ వరకు 72 యూనిట్స్ మైనస్ 42 యూనిట్స్ కంప్లీట్ అయిపోతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 30 యూనిట్స్ పెండింగ్. 30 యూనిట్స్ పెండింగ్. ఈ పెండింగ్ వర్క్ ఎవరు చేయాలి, ఏ అనేవాడు చేయాలి. ఎందుకంటే బి అండ్ సి వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి. వర్క్ 3 days తర్వాత బి అండ్ సి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో రిమైనింగ్ వర్క్ డన్ బై ఏ. రిమైనింగ్ వర్క్ ఏ అనేవాళ్ళు
ఏ అనే వ్యక్తి ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాడో కనుక్కోమంటున్నాడు. ఏ అనేవాడు డైలీ ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు, 3 యూనిట్స్ చెప్పిన చేస్తున్నాడు. దట్ ఈజ్ ఈక్వల్ 30/3. దట్ ఈజ్ ఈక్వల్ 10 days. 10 డేస్లో రిమైనింగ్ వర్క్ ఏ అనేవాడు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 55 days. కొంతమంది వ్యక్తులు 55 రోజులు వర్క్ చేస్తారట. దీనికి ఫార్ములా ఏంటంటే M1D1 దట్ ఈజ్ ఈక్వల్ టు M2D2 అన్నట్టు. M2D2 ఫార్ములా. M1 men 1, D1 అంటే డేస్, M2 అంటే men 2 సెకండ్ మెన్స్, D2 అంటే డేస్. మళ్ళీ ఆ రెండు ఈక్వేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. కొంతమంది 55 రోజుల్లో వర్క్ చేస్తారట. లెట్ ఎక్స్ అనుకుందాం. కొంతమందిని మనం ఎక్స్ మెంబర్స్ 55 రోజుల్లో వర్క్ చేయడం జరుగుతుంది 55 డేస్లో. ఇఫ్ దేర్ వర్ 6 men మోర్, ఫస్ట్ ఎక్స్ అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా దాని బట్టి ఒక 6 కొత్తగా యాడ్ అవుతున్నారు, 6 members. దట్ ఈజ్ ఈక్వల్ X + 6 members M2. ద వర్క్ కుడ్ బి ఫినిష్డ్ ఇన్ 11 days లెస్. 11 రోజులు తక్కువలో ఆ వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ 55 డేస్లో. కొత్తగా 6 యాడ్ కావడం వల్ల వర్క్ అనేది 11 రోజులు తక్కువ అయిపోతుంది. అంటే 55 - 11 దట్ ఈజ్ 44 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు మనకి. సో 55x that is equal to 44x plus 264. 6 into 44 that is 264. (44x) నాటి తీసుకెళ్తే 55 minus 44x is equal 11x. So that is equal 264. X is equal to 11 2s 22, 4 మిగులుతుంది, 11 4s 44. That is equal X is equal to 24 members. ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారంటే 24 members ఒరిజినల్గా మనకు ఉన్న మంది అందులో ఆ వర్క్లో. అక్కడ కనుక్కోమన్నది కూడా ఒరిజినల్గా ఎంతమంది ఉన్నారో కనుక్కోమన్నారు. దట్ ఈజ్ ఈక్వల్ 24 members ఒరిజినల్గా ఉన్నారు. నెక్స్ట్, ఏ, బి అండ్ సి కెన్ డూ కంప్లీట్ వర్క్ 10, 12, 15 days రెస్పెక్టివ్లీ. ఏ అనే వ్యక్తి 10 days, బి అనే వ్యక్తి 12 days, సి అనే వ్యక్తి 15 days వర్క్ కంప్లీట్ చేస్తారు. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ముగ్గురు కలిసి వర్క్ స్టార్ట్ చేస్తారు. బట్ ఏ లెఫ్ట్ వర్క్ బిఫోర్ 5 days. ఫస్ట్ ఏం చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ 10, 12, 15. దట్ ఈజ్ ఈక్వల్ 60. ఏ అనేవాడు డైలీ 6 units చొప్పున చేస్తే 60 units 10 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బి అనే వ్యక్తి డైలీ 12 5s 60. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 units చొప్పున చేస్తే 60 units 12 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సి అనే వ్యక్తి డైలీ 4 units చొప్పున చేయడంలో 60 units 15 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఏబిసి వర్క్ చేస్తాడు ఫస్ట్. నెక్స్ట్ ఏబిసి ఇట్లా కంటిన్యూస్గా వర్క్ చేస్తుంటారు. బట్ ఆఫ్టర్ 5 days ఏ లెఫ్ట్ ద వర్క్ బిఫోర్ 5 days ఆఫ్ ది ఇట్స్ కంప్లీషన్. వర్క్ అయిపోయే 5 రోజుల ముందు ఏ అనే వ్యక్తి వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ 5 daysలో 1 2 3 4 5 ఈ 5 days ముందు ఏ అనే వ్యక్తి వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏ అనే వ్యక్తి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఆ 5 days ముందు ఆ 5 days కూడా ఏ అనే వ్యక్తి వర్క్ చేస్తే ఎన్ని యూనిట్స్ చేస్తాడో చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ డైలీ 5 units. ఆ 5 days కూడా ఏ అనే వ్యక్తి ఎన్ని యూనిట్స్ చూద్దాం. డైలీ 6 units చొప్పున చేస్తాడు. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ 30 units కంప్లీట్ చేయడం జరుగుతుంది. 30 units. ఆ 30 units వర్క్ అనేది
వర్క్ అనేది చేస్తే, ఆ 5 డేస్ ఏ అనే వ్యక్తి వర్క్ చేస్తే బి ఆల్సో లెఫ్ట్ ఆఫ్టర్ 2 days ఏ లెఫ్ట్. బి అనే వ్యక్తి కూడా 2 రోజుల ముందు, ఏ అయిపోయిన 2 రోజుల తర్వాత బి అనే వ్యక్తి కూడా వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ 5 days ఉన్నాయి మనకి లాస్ట్కి. ఆ 5 days ముందు ఏ అనే వ్యక్తి 5 days ముందు వెళ్ళిపోతారు. బి అనేవాడు నెక్స్ట్ 2 days ఏ తర్వాత ఇంకా 2 రోజులు పని చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటే మనకి ఆ 5 days ముందర 5 - 2 తీసేస్తే రిమైనింగ్ 3 days ఉంటాయి. 1 2 3 2 3 days. 3 days, ఆ 3 days బి అనే వ్యక్తి కూడా సపోజ్ ఆ 3 days బి అనేవాడు కూడా పని చేస్తే ఎన్ని యూనిట్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది? ఆ 3 ఇంటూ డైలీ ఇక్కడ 5 యూనిట్స్ చొప్పున చేయడం జరుగుతుంది. ఆ 3 days కూడా వర్క్ చేసి ఉంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 15 యూనిట్స్. 15 యూనిట్స్ ఉంటుంది. టోటల్ వర్క్ ఏమవుతుంది అప్పుడు 30 + 15 45 యూనిట్స్ అయిపోతుంది. సో ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ ఈజ్ కంప్లీటెడ్ అంటున్నాడు. ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అవుతుందా అని అడుగుతున్నాడు. 5 రోజుల వరకు 30 యూనిట్స్ ఏ అనేది లాస్ట్ 5 days. బి అనేవాడు లాస్ట్ 2 days ఆఫ్టర్ 2 days ఏ వ్యక్తి 5 రోజుల ముందు వెళ్ళిపోతాడు. దాని తర్వాత 2 రోజుల తర్వాత బి అనే వ్యక్తి వెళ్ళిపోతాడు. అంటే రిమైనింగ్ 3 days మిగులుతాయి. ఇక్కడ 5 - 2 దట్ ఈస్ 3 days. ఆ 3 days బి అనే వ్యక్తి ఒకవేళ వర్క్ చేసి ఉంటే ఇక్కడ 15 యూనిట్స్ చేయడం జరుగుతుంది. అదే చూద్దాం మళ్ళీ. ఇక్కడ ఏబీసీ వర్క్ చేస్తూ ఉంటారు. 5 days ముందు ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. తర్వాత లాస్ట్ 2 days ఆఫ్టర్ 2 days ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బీసీ వర్క్ చేస్తారు. తర్వాత బి అనేవాడు కూడా లెఫ్ట్ అయిపోతారు వర్క్ నుంచి. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఆ 3 days వర్క్ చేయడం బి అనేవాడు వర్క్ చేయడం జరుగుతుంది. అది 15 యూనిట్స్. సో ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి మనకి ఎన్ని యూనిట్స్? 60 ప్లస్ ఈ 45 యూనిట్స్ కూడా తీసుకుపోయి ఆ 60 యూనిట్స్ 45 కూడా 60కి యాడ్ చేస్తే టోటల్ వర్క్ 105 యూనిట్స్ అవుతాయి. ఎందుకు యాడ్ చేసినామంటే ఇప్పుడు వాళ్ళు వర్క్ చేసినట్టుగా మనం తీసుకున్న దానికి యాడ్ చేసినాం. టోటల్ వర్క్ ఇప్పుడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో ఎన్ని రోజులు చూద్దాం. టోటల్ 6 4 + 5 దట్ ఈస్ 15 15 7s 105 దట్ ఈస్ ఈక్వల్ టు 7 daysలో వర్క్ అనేది మనకి ఫినిష్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏ బి and C can do piece of work in 20, 30, 60 days respectively. ఏ అనే వ్యక్తి 20 days, బి అనే వ్యక్తి 30 days, సి అనే వ్యక్తి 60 days వర్క్ చేయడం జరుగుతుంది. ఇన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ వర్క్? ఇప్పుడు ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ 20, 30, 60 టోటల్ వర్క్ కావాలి కదా. మనకేమొస్తుంది? టోటల్ వర్క్ 60 యూనిట్స్ టోటల్ వర్క్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఏ అనే వ్యక్తి డైలీ 3 యూనిట్స్ ఓపెన్ చేస్తే 60 యూనిట్స్ని 20 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. బి అనే వ్యక్తి డైలీ 2 యూనిట్స్ ఓపెన్ చేయడం 60 యూనిట్స్ని 30 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సి అనే వ్యక్తి డైలీ 1 యూనిట్ ఓపెన్ చేయడం వల్ల 60 యూనిట్స్ వర్క్ని 60 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ హౌ మెనీ డేస్ ఏ కెన్ ద వర్క్ ఇఫ్ he is assisted by B and C on every third day. ఏ అనే వ్యక్తి బి అండ్ సిని ప్రతి మూడో రోజు బి అండ్ సిని తీసుకోవడం వల్ల వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడో ఇక్కడ కనుక్కోమంటున్నాడు. అంటే ఏ అనే వ్యక్తి బి అండ్ సిని ఎవ్రీ థర్డ్ డే బి అండ్ సిని వర్క్లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే 1-2 daysలో తీసుకోడు. నెక్స్ట్ థర్డ్ డే బి అండ్ సిని వర్క్లోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎలా అంటే ఫస్ట్ డే ఏ ఒకడే వర్క్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ డే బి ఒకడే వర్క్ చేయడం జరుగుతుంది. ఏ ఒకడే. థర్డ్ డే ఎవరెవరు వస్తుంది?
థర్డ్ డే బి అండ్ సిని అసిస్ట్ చేసుకుంటాడు అనమాట. బి అండ్ సిని వర్క్లో తీసుకుంటాడు. దట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఫస్ట్ సింగిల్ డే ఏ అనే వ్యక్తి త్రీ యూనిట్ చేస్తాడు, మళ్ళీ 3 యూనిట్స్. థర్డ్ డే వచ్చేసరికి ఎవరు ముగ్గురు కలిసి పని చేస్తారుగా, 3 + 2 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 6 యూనిట్స్. సో ఇప్పుడు 3 డేస్ వర్క్ ఏమవుతుంది, 1 2 3 డేస్. 3 డేస్లో ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది, 6 + 3 + 3 దట్ ఈజ్ ఈక్వల్ 12 యూనిట్స్ 3 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 12 యూనిట్స్. సేమ్ ఇదే ప్రాసెస్ ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఏ అనేవాడు 4th డే ఏ వర్క్ చేస్తాడు, 5th డే మళ్ళీ ఏ వర్క్ చేస్తాడు, మళ్ళీ 6th డే వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి మళ్ళీ వర్క్ చేయడం. ఇలా ఎవ్రీ 3rd డే రోజు బి అండ్ సిని హెల్ప్ తీసుకుంటున్నట్టు ఏ అనే వ్యక్తి. సో ఇలా రిపీట్ అవుతూ చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఈ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అనేది కనుక్కోమన్నాడు. సో 3 డేస్లో 12 యూనిట్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఫర్ 60 యూనిట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుండో కనుక్కోవాలి. 3 × 12 × 5 = 60 అంటే 5 డేస్లో 60 యూనిట్స్ని కంప్లీట్ చేస్తుంది కదా, ఇంటూ 5. ఫర్ 3 days 60 యూనిట్స్, 3 days 12 యూనిట్స్. 60 యూనిట్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తుండో కనుక్కోవాలి మనం ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 60/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 × 5 = 60. 12 × 5 = 60. 5 × 3 దట్ ఈజ్ 15. 15 డేస్లో వర్క్ అనేది ఫినిష్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. 15 డేస్లో వర్క్ ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఏ అనే వ్యక్తి బి అండ్ సిని ఎవ్రీ 3rd డే అసిస్ట్ చేయడం వల్ల 15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్, ఏ అండ్ బి కెన్ డూ వర్క్ 18, 24 days రెస్పెక్టివ్లీ. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఏ అనే వ్యక్తి 18 డేస్లో వర్క్ చేస్తాడు. బి అనే వ్యక్తి 24 days వర్క్ చేయడం జరుగుతుంది. దే వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఇద్దరు కలిసి 8 రోజులు పనిచేయడం జరుగుతుంది. LCM ఆఫ్ 18, 24 దట్ ఈజ్ ఈక్వల్ టు 72 యూనిట్స్. ద రిమైనింగ్ వర్క్ వాజ్ ఫినిష్డ్. దే వర్క్డ్ ఫర్ 8 days. ఇద్దరు ఏ అండ్ బి 8 రోజులు వర్క్ చేయడం జరుగుతుంది, 8 days. ఏ అనేవాడు డైలీ ఎన్ని యూనిట్స్ చొప్పున చేస్తాడు, ఏ 18 × 4 = 72 యూనిట్స్ని 18 డేస్లో కంప్లీట్ చేస్తుంది. బి అనేవాడు డైలీ 24 × 3 = 72 యూనిట్స్ని 24 డేస్లో డైలీ 3 యూనిట్స్ చొప్పున చేయడం వల్ల 72 యూనిట్స్ని 24 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఏ ప్లస్ బి కదా, ఇద్దరు కలిసి పని చేస్తుండే. 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 యూనిట్స్ పర్ డే. సింగిల్ డేలో ఇద్దరు కలిసి 7 యూనిట్స్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఫర్ 8 days 8 × 7 యూనిట్స్ దట్ ఈజ్ ఈక్వల్ 56 యూనిట్స్ 8 డేస్లో ఏ బి ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల 56 యూనిట్స్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎయిట్ డేస్ తర్వాత ఏ అనే వ్యక్తి వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. రిమైనింగ్ ఎవరు ఉంటారు, రిమైనింగ్ వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి, బి అనే వ్యక్తి కంప్లీట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ వర్క్ 72 - 56 దట్ ఈజ్ ఈక్వల్ టు 16 యూనిట్స్ పెండింగ్ ఉంటుంది. ఈ పెండింగ్ ఉన్న వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలి, బి అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏ అనే వ్యక్తి 8 రోజుల తర్వాత వర్క్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 16 డైలీ బి అనేవాడు 3 యూనిట్స్ చొప్పున చేయడం జరుగుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1/3 డేస్లో బి అనే వ్యక్తి రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Please like, share and subscribe to
లెర్న్ ఫ్రమ్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్.